హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూసేద్దాం పదండి. మటన్లే కావాల్సినవి చూసేద్దాం రండి. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, టమాటకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, మెయిన్ తేజ్పత్తా, ఈ మసాలా అండి, బిర్యానీ మసాలాలు. అకపోతే మెయిన్ వచ్చేసి ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మటన్ తయారు చేస్తున్నా. మీకు కూడా నా స్టైల్లో మీకు చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా ఫ్రెండ్స్. అర్ధ కిలో మటన్ తీసుకున్నా. దీన్ని బాగా 2 మాటలు కడిగేద్దాం. బాగా కడుక్కొని తీసుకున్నాం. 2 మాటలు కడిగేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా మంచిగా క్లీన్ అయిపోయింది మటను. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకున్నాం. నా స్టైల్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్. అందరూ వేరువేరుగా చేస్తారు, నా స్టైల్లో నేను చూపిస్తున్నా. ఓకే, మటన్ దీంట్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం వేసిన, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా బిర్యానీ ఆకులు కూడా వేసేద్దాం. కొద్దిగా బిర్యానీ ఆకులు వేసేసి తర్వాత వేసేస్తున్నా ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు కొద్దిగా లైట్గా వాటర్, ఎందుకంటే మటన్ నుంచి మనకు వాటర్ వచ్చేస్తాయి. కాకపోతే కొద్దిగా వాటర్ ఇట్లా వేసిన అనుకో ఫ్రెండ్స్, దీంట్లో ఉప్పు కారం మొత్తము మటన్కి పట్టేస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా మసాలాలు వేస్తే మటన్కి కొద్దిగా సప్పగా అవుతుంది అనమాట. ఇట్లా తినక మసాలాకు పట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసి తర్వాత మటన్కి కావాల్సినవన్నీ చేసి వేసుకున్నాం. 4 సీట్లు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూసేద్దాం. ఇలా రెడీ అయిపోయింది అనమాట. బాగా ముక్కలకి బాగా పట్టేసింది ఉప్పు కారం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం. మళ్ళీ కుక్కర్ ఆన్ చేయాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నూనె వేసేసుకుందాం. తగినంత నూనె వేసిన. నూనె వేడైనాక కొద్దిగా తేజ్పత్తా వేసిన. తర్వాత ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలండి. అప్పుడు కూర బాగా టేస్ట్ వస్తుంది. లేకుంటే కనుక తీయగా వస్తుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసేయాలి, ఉంచాలి. A few moments later. మంచిగా బ్రౌన్ కలర్లో బాగా వచ్చేసిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. పచ్చివాసన వస్తుంది, మళ్ళీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇది చేద్దాం. ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. నూనె ఇలా పైకి రావాలండి, మంచిగా ఉంటుంది కూర. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు టమాటా కూడా వేసేసాను. కొద్దిగా టమాటా కూడా బాగా మగ్గేటట్టు చేసుకోవాలి. అలాగే ఫస్ట్ కూరలో ఉప్పు కారం పసుపు వేసానండి, అందుకే లైట్గా వేస్తున్నాను అనమాట. కొద్దిగా పసుపు వేస్తున్నా, కొద్దిగా కారం వేస్తున్నా.
దాంట్లో 1.5 స్పూన్ వేసిన. మా ఇంట్లో బాగా కారం తినేస్తారండి, తప్పకుండా అసలు నడుస్తుంది. కారం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేస్తాను అనమాట. 2 స్పూన్స్ వేసిన. అట్టపోతే ఉప్పు దాంట్లో ఫస్ట్ కూరలో కొద్దిగా వేసిన కాబట్టి దీంట్లో కొద్దిగా 1 స్పూన్ వేసిన. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే కూరలు చాలా టేస్ట్ ఉంటాయండి. మటన్కి కొద్దిగా కారం బాగా పడితేనండి మటన్ బాగుంటుంది. నాన్ వెజ్లో కొద్దిగా కారం ఎక్కువ పడితేనే టేస్ట్ వస్తాయి కూరలు. కొద్దిగా అట్లా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గబెట్టుకుందామండి. 5 నిమిషాలు అలాగే ఉంచేద్దాం. మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాం. A few moments later. మగ్గేసిందేమో చూద్దామండి. కొద్దిగా టమాటా బాగా మగ్గిందేమో చూద్దాం. బాగా మగ్గిందండి. ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది అనమాట. ఇట్లా మగ్గాలి. ఆయిల్ ఇట్లా పైకి వచ్చినప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేద్దాం. కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసి ఇది కూడా మంచిగా కలబెడతాం. కలబెట్టిన తర్వాత మటన్ ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం. మటన్ కూర కూడా దీంట్లో వేసేద్దాం. వేసేసి మళ్ళీ కొద్దిగా తిప్పుదాం. మంచిగా ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేటట్టు మటన్కి కొద్దిగా 5 నిమిషాలు మళ్ళీ మగ్గబెడదామండి. బాగా టేస్ట్ వస్తుంది అనమాట. 5 నిమిషాలు ఇట్లనే మగ్గనిద్దాం. మూత పెట్టేద్దాం. A few moments later. కూర మంచిగా మగ్గిందండి. ఆయిల్ కూడా పైకి బాగా వచ్చేసింది. ఇలా మగ్గిపోవాలి. ఇప్పుడు తగినంత నీళ్ళు, మనకు ఎంత రసం కావాలో అంత నీళ్ళు వేసుకున్నాం. ఇవి మసాలా నీళ్ళండి. కూర వేసేస్తున్నా. మనకు ఇంత పులుసు అయితే మాకు సరిపోదండి, ఇంకా కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నా. 1 గ్లాసు నీళ్ళు యాడ్ చేసిన. ఇప్పుడు మంచిగా కలబెట్టుకున్నాం. మంచిగా కలబెట్టిన తర్వాత మీకు చెప్పడం మర్చిపోయానండి, ధనియాల పొడి వేయడం మర్చిపోయాను. ధనియాల పొడి కూడా వేయాలి. దీంట్లో నేను కొబ్బరి, తెల్లవాయలు, లవంగు, చెక్క ఈ 4 వేసి బాగా పౌడర్ పట్టేసాను అనమాట. ఈ ధనియాల పొడి వేసేస్తాను దీంట్లో. ఈ పౌడర్ వేస్తేనండి బాగా స్మెల్ వస్తుంది. కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మంచిగా కలబెట్టేద్దాం. కలబెట్టేసి ఫస్ట్ మనం 4 సీట్లు వచ్చినాయి కదండి. ఇప్పుడు 4 ఏం అవసరం లేదు, 3 వచ్చినా కూడా అయిపోద్ది అనమాట. కూర ఉడికిపోతుంది. ఫస్ట్ ఉడికింది కాబట్టి కొద్దిగా 3 సీట్లు వచ్చేంత వరకు మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు 3 సీట్లు వచ్చినాక మళ్ళీ వచ్చి ఓపెన్ చేద్దాం. ఓకే. A few moments later. 3 సీట్లు వచ్చేసాయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కూర కూడా టేస్ట్ చూసి చెప్తా, ఎలా ఉండేది కూడా మీకు చెప్తా. అట్లాగే వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కూర వేసుకొని తింటే మజా వేరు. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తా. ముక్క కూడా బాగా ఉడికిందండి. మసాలా కూడా బాగా పట్టింది ముక్కకి. వేడివేడి అన్నంలో మటన్ పులుసు కలుపుకొని తింటే ముక్క కూడా చూడండి చాలా మంచిగా ఉడికిపోయింది అనమాట. మంచిగా ఉడికిపోయింది. ముక్క తీసుకొని అన్నం తీసుకొని టేస్ట్ సూపర్ అండి. ముక్కకు కూడా బాగా పులుసు పట్టింది, మసాలా పట్టింది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంది. మాటలు సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.